జగన్నాథుడి రత్న భాండాగారం కథ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నో కథలు కల్పనలు కలబోసుకున్న ఆధ్యాత్మికతకు జనం కొత్త రంగులో అద్దుతూనే ఉన్నారు. దానికి తోడు మీడియా, సోషల్ మీడియా నెటిజన్లు తమ ఊహాగానాలను జోడిస్తూ జగన్నాథ రథచక్రాలను ముందుకు కదిలిస్తూనే ఉన్నారు. పూరి రత్న భాండాగారం కథకు మరో ఎక్స్టెన్షన్ వచ్చి చేరింది. ఉన్న గదులకు తోడు అందులో మరో 2 రహస్య గదులు బయటపడినట్లు చెబుతున్నారు. వాటిలోకి సొరంగ మార్గం ద్వారా వెళ్లే వీలుందని, అందులో 34 కిరీటాలు, రత్నఖచిత స్వర్ణ సింహాసనాలు ఉన్నాయని చరిత్రకారులు వెల్లడించారు. అంటే పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్యపు గదుల స్టోరీ ఇప్పట్లో ముగియబోవడం లేదు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు వారు గుర్తు చేస్తున్నారు. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన భాజపా ప్రభుత్వం సొరంగ మార్గం, రహస్య గదులు గుర్తించడంపై దృష్టి పెట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా పూరిలో విలేకరులతో మాట్లాడారు. పూరి రాజు కపిలేంద్ర దేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లు చరిత్రలో ఉంది. తరువాత పురుషోత్తం దేవ్ హయాంలోనూ స్వామివారికి సంపద సమకూరింది. అప్పట్లో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గదులు నిర్మించారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయి. ఈ సంపద వెలకట్టలేనిది. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలున్నాయంటూ వివరించారు. అప్పట్లో మన దేశంలో జరిగిన ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కళ సామ్రాజ్యం అలజడులకు లోనైంది. ఆ సమయంలో దేశంపై పలుమార్లు దాడులు జరిగాయి. ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా అప్పటి పూరిరాజు ఎవరికీ తెలియని విధంగా సొరంగ మార్గాలు నిర్మిస్తూ రహస్య గదులు ఏర్పాట్లు చేశారు. సంపదనంతా వాటిలోని దాచినట్టు మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్ర దాస్ చెబుతున్నారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపించారు. కానీ ఆ తర్వాత అతని ఆచూకీ తెలియలేదు. దీంతో వారు సంపదను వెలికి తీసే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. శంఖమాకృతితో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నా వాటిని ఎవరూ కనుగొనలేకపోయారని దాస్ వివరించారు. ఇంత సంపద ఉన్న ఈ గదులకు రక్షణగా నాగబంధం ఏర్పాటు చేయడంపై విపరీతంగా ప్రచారం జరిగింది. జగన్నాథుడి ఆలయంలో రహస్య గదికి ప్రమాదకరమైన పాములు కాపలాగా ఉన్నాయన్న ప్రచారంతో మొన్న అధికారులు ప్రత్యేకంగా పాములు పట్టే వాళ్లను వెంట తీసుకెళ్లారు. నిజానికి లోపల ఎక్కడా అలాంటి ప్రమాదం ఎదురుపడలేదు. నిజానికి వారంతా ఓ టీమ్ గా ఏర్పడి మధ్యాహ్నం 1:28 లోపలికి ఎంటర్ అయ్యారు. ఈ సమయం కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసింది. ఎందుకంటే 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆలయంలోని రహస్య గది తలుపులు తెరవడం అంటే అదో రహస్యాన్ని ఛేదించడమనే అవుతుంది. స్వామివారికి చెందిన విలువైన వస్తువులను లెక్కించేందుకు 11 మందితో ఏర్పాట్లు చేసిన బృందానికి సారథ్యం వహిస్తున్న ఒడిశా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ మాట్లాడారు. మెజిస్ట్రేట్ సమక్షంలో గది తాళాలు పగలగొట్టిన తర్వాత తమ బృందం గదిలోకి ప్రవేశించిందని తెలిపారు. ఆ రహస్య గది లోపల భాండాగారానికి పాములు కాపలాగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అవన్నీ భక్తులు ఏర్పరచుకున్న నమ్మకాలు మాత్రమేనని అన్నారు. లోపలికి వెళ్లి చూడగా భాండాగారానికి 3 తాళాలు ఉన్నాయి. జిల్లా అధికారుల వద్ద ఉన్న ఏ తాళం చెవి పనిచేయలేదు. మార్గదర్శకాల ప్రకారం మెజిస్ట్రేట్ సమక్షంలో 3 తాళాలను పగలగొట్టారు. అనంతరం గది లోపలికి ప్రవేశించారు. అక్కడ బీరువాలో చెక్కపెట్టెలో ఉన్న ఆభరణాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్ట్రాంగ్ రూమ్ ను సీల్ చేశారు. విలువైన వస్తువులను తరలించే ప్రక్రియ ఒకేసారి జరగాలి. అందుకు మరింత సమయం పడుతున్నందున వాటిని ఇప్పటికిప్పుడు తరలించకూడదని కమిటీ నిర్ణయించింది. బహుడా యాత్ర, సునవేష పూజలు పూర్తయిన అనంతరం వాటిని తరలించే తేదీపై నిర్ణయం తీసుకుంటామని కమిటీ నిర్ణయించింది. లోపల గదిని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారని, ఆ ప్రక్రియను మొత్తం వీడియో కెమెరాలతో చిత్రీకరించడం జరిగింది. అయితే కొన్ని దశాబ్దాల పాటు మూసి ఉండటం వలన అక్కడి గాలిలో ఆక్సిజన్ లోపించడం జరిగింది. దాంతో ఈ బృందం వెంటే ఉన్న ఎస్పీ ఒకరు ఫెయింట్ అయ్యారు. అయితే వెంటనే ఆయన్ను బయటకు పంపించి ప్రథమ చికిత్స చేయడంతో కోలుకున్నారు. అంతే తప్ప అందరూ ఊహించిన విధంగా ఎలాంటి బీభత్సాలు చోటు చేసుకోలేదు. సోషల్ మీడియాలో చూపించిన విక్రమ భేతాలపు సీన్లేమీ జరగలేదు. అయితే అప్పటికి సాయంత్రం అవడం, అక్కడ వీరికి తారసపడిన చెక్క పెట్టెల్లో బంగారు నగలు, వెండి ఇటుకలను లెక్కించడానికి చాలా సమయం పడుతుంది. ఒకసారి వాటిని లెక్కించడం అంటూ ప్రారంభిస్తే అది పూర్తయ్యేదాకా మధ్యలో బ్రేక్ అనేది ఉండకూడదు. అందుకే లోపల తమకు తారసపడిన సంపదకు అలాగే మళ్లీ తాళం వేసి వాటిని గవర్నమెంట్ ముద్రతో సీల్ చేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథుడి గుడిలో ప్రధానమైన వేడుకలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా లక్షలాదిగా భక్తులు సందర్శించుకుంటారు. అంత రష్ మధ్య సంపదను లెక్కించడం అంత సబుబైన పని కాదని బృందానికి సారథ్యం వహిస్తున్న న్యాయమూర్తి తెలిపారు.
లెక్కింపు విషయం మరోసారి సమీక్షించి అందుకు కావాల్సిన సామగ్రితో మరో తేదీని నిర్ణయించడం జరుగుతుందని నిర్ణయించారు. దాంతో అంతా చట్ట ప్రకారం యథావిధిగా తలుపులు మూసివేసి బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా పెంచిన తల్లి సన్నిధిలో జగన్నాథుని లీలలు ముగియడంతో బలభద్ర, సుభద్ర, సుదర్శనులతో కలిసి స్వామి శ్రీక్షేత్రానికి బయలుదేరారు. నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై చేరుకోనున్నారు. ఈ వేడుకనే బహుడా యాత్రగా పేర్కొంటారు. ఇప్పటికే ఈ యాత్ర కొనసాగుతుంది. దాదాపు 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనాలతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం తాళం చెవులు మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది. తాళాలో అదృశ్యం వెనుక ఏదో జరిగిందంటూ ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్ మహాపాత్ర అనుమానాలు వ్యక్తం చేశారు. తాళాలు మిస్సింగ్, తర్వాత డూప్లికేట్ తాళాలను గుర్తించినట్టు చెప్పడంపై ఇప్పటికే గందరగోళం నెలకొన్న నేపథ్యంతో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకున్నది. దీన్ని బట్టి చూస్తే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. నిజం బయటకు రావాలంటే దర్యాప్తు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. విలువైన వస్తువులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని భాండాగారం పెట్టెలు తెరిచాకే నిర్ధారించగలమన్నారు. డూప్లికేట్ తాళం చెవులు, ఇన్నర్ ఛాంబర్ తాళాలను తెరవలేకపోవడంపై దర్యాప్తు చేస్తామని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. అదీ కాకుండా రత్న భాండాగారం కింద మరిన్ని రహస్య గదులు ఉన్నాయని, సొరంగ మార్గం ద్వారా మాత్రమే వెళ్లగలిగితే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు విఫల ప్రయత్నాలు జరిగాయన్నారు. ఆభరణాల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత మొదలవనుంది. లోపలి గదులకు మరమ్మత్తు పనులు పూర్తయిన తర్వాత ఆభరణాలను తిరిగి అక్కడే భద్రపరచడం జరుగుతుంది. అప్పుడే నగల జాబితాను రూపొందిస్తామన్నారు ఆలయ అధికారులు. వీటిని తరలించేందుకు ప్రత్యేకంగా టేకుతో తయారు చేసిన 6 చెక్కు పెట్టెల్ని సిద్ధంగా ఉంచామన్నారు.